కీర్తనలు 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము. మాటలు అంటే ఆయన కేవలం ప్రార్థన. అలాగే ఆయన ఒక ఏకాగ్రతతో కలిగి ఉన్నాడు. దాని మీద లక్ష్యం ఉంచుము అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. ఆ దేవుడికి తన బాధను చెప్తూ తెలియపరుస్తున్నాడు భక్తుల కొరకు ఆ దావీదు మహారాజు. అలాగే ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. అంట ఉదయమున మన ప్రార్థన ఆ దేవుడు ఆలకించాలి. మన ప్రార్థన సిద్ధపడాలి. దేవుని కోసం మన మీద ఆయన లక్ష్యము కలిగి లక్ష్యము కలిగి ఉన్నాడు. అంటే మనకంటూ మన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడు ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అంటే, నువ్వు పుట్టినందుకు భూమి మీద ఈ పని చేయాలి, నువ్వు భూమి మీద పుట్టినందుకు దేవుని పిల్లలుగా నీ వంతు నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి, దేవుని కోసం నువ్వు నిలబడాలి అని అంటే ప్రార్థనతోనూ, ఉదయకాలమందు, సాయంకాలమందు, మధ్యాహ్న కాలమందు ప్రతి నిత్యము కూడా ఆయన ఆలోచనలతో కలిగి ఉన్న మనము సిద్ధపడి జీవించాలి. ఎందుకు అని అంటే ఆయన భూమిని నిర్మించిన దేవుడు. జంతువుల మీద అధికారం మనకి అనుగ్రహించాడు. మనం తినే ఆహారం మీద అధికారం మనకు అనుగ్రహించాడు. భూమి మీద కానీ ఈ మహా ఆకాశముల మీద కానీ పెత్తనం అలాగే అధికారం కేవలం మానవులకు అనుగ్రహించబడి ఉంది. కనిపించని ఆ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నప్పుడు కనిపిస్తున్న ఈ సృష్టి గురించి అధికారం మనకు అనుగ్రహించడా? అధికారం అనుగ్రహించిన ఆ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నా పిల్లలు, దేవుని కోసం నిలబడే పిల్లలు మీరే. ఆనాడు ఆ భక్తుల్ని ఆ తరంలో వాళ్ళని నిలబెట్టాను, ఈ తరంలో మీరుండాలి అని నిర్ణయించిన ఆ దేవుడు ఏమంటున్నాడంటే, భూమి మీద సమస్తము కలిగి ఉన్న ప్రతి వాటిలోనూ మీకోసం సిద్ధపాటు చేశాను, అలాగే మీకు అధికారం అనుగ్రహించాను. అయితే ఆ దేవుణ్ణే మర్చిపోతే ఎలా? ఆ దేవుణ్ణి మర్చిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకసారి ఆలోచించండి. మనం జ్ఞానం సంపాదించుకోవాలంటే స్కూల్కి వెళ్తారు, లేదా క్రమశిక్షణ నేర్పిస్తారు. ఈ క్రమశిక్షణ అలాగే జ్ఞానం మనకు రావాలి అని అంటే బైబిల్ చదవాలి, బైబిల్ చదివించాలి. మనకంటూ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఒక రూపాన్ని అనుగ్రహించాడు. ఆ రూపాన్ని అనుగ్రహించిన ఆ దేవుడు
ప్రతి ఒక్కరు హృదయపు ఆలోచనలు వింటున్న ఆ దేవుడు మనం ఏ విధంగా ఉండాలి, ఎలాంటి క్రమశిక్షణ కలిగి జీవించాలి అని నేర్పిస్తున్నాడు ఆ దేవుడు. నేర్పించే దేవుడు గొప్పవాడు. అందుకే ఈనాడు మీరు వింటున్నారు, నేను చెబుతున్నాను. మీరు రేపు చెప్పేవారుగా ఉండాలి, వినేవారుగా ప్రతి ఒక్కరూ ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కోరుకుంటున్న దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, మొదటి వారు కడపటి వారు అవుదురంట, కడపటి వారు మొదటి వారు అవుదురంట అన్నాడు. అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలు తారుమారు అవుతుంటాయి. ఎందుకు అని అంటే వారి భక్తి జీవితం అలా ఉంది కాబట్టి, వారి జీవితాలు తారుమారు అవుతూ ఉంటాయి. తారుమారుగా చేసేది ఎవరంటే దేవుడు మాత్రమే. ఆనాడు బాబేలు గోపురంలో తారుమారు చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఒక బిల్డింగ్ నిర్మించి ఆ బిల్డింగ్ను ఒక దేవుడు ప్రతిరూపంగా చేయాలని చూశారు. ఒక ప్రతిరూపంగా చేయాలని చూస్తే దేవుడు ఆలోచించి అక్కడ ఉన్న ప్రజల్ని అందరినీ కూడా విడగొట్టేశాడు. వీరు ఉన్న దేవుడిని మర్చిపోయి లేని వాటిని వారు ఆలోచిస్తున్నారని బాబేలు గోపురం ఆపించేశాడు అని అంటే అక్కడ ఉండే ప్రజలని తారుమారు చేశాడు. మన జీవితాన్ని కూడా తారుమారు చేయగలవాడు దేవుడు. అందుకే అంటున్నాడు, ఉదయకాలం ముందు ప్రార్థన ప్రారంభించండి, మధ్యాహ్న కాలం ముందు ప్రార్థన ప్రారంభించండి, సాయంకాలం ప్రార్థన ప్రారంభించండి. దేవుని కోసం నిలబడాలని అంటే మనం సిద్ధపడాలి. సిద్ధపడుతున్న ప్రజలకు ఏం చెప్తున్నాడో తెలుసా? 8-6 అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఏంటంట? నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. కోపము దేవుని కోసంగా అంటే వస్తుంది. ఎందుకంటే ఆయన నిర్మించాడు మనల్ని. ఆయన నిర్మించాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు? గద్దిస్తాడంట. జాగ్రత్తగా ఉండాల. ఆయన శిక్ష భరించలేనిది. తారుమారు చేశాడండి, తారుమారు చేయగలడండి. ఒక భూమిని నిర్మించాడు, ఒక ఆకాశాన్ని నిర్మించాడు, నక్షత్రాలు నిర్మించాడు, భవిష్యత్తును ప్రజలకు చూపించాడు, మార్గాన్ని చూపించాడు, శిలువ మీద నిలబడ్డాడు. ఆయన పిల్లలుగా ఉన్న మనము దేవుని కోసం ఏం చేస్తున్నాం? ఒక 5 నిమిషాలు టైం కేటాయిస్తే సరిపోద్దా? 10 నిమిషాలు టైం కేటాయిస్తే సరిపోద్దా? కాదు కదా. జంతువులకు తెలుసు వాటికి ఎవరికి ఆహారం అవ్వాలని, మనుషులకి తెలియదు ఎవరిలో మనము జీవిస్తున్నామా అనే ఆలోచన మనిషికి లేకుండా పోయింది. భవిష్యత్తును చూపించేది దేవుడు మాత్రమే. భూమి మీద పుట్టిన పిల్లలు క్రమశిక్షణ కలిగి జీవించాలి అని అంటే భక్తులకి ఖచ్చితంగా వాళ్ళు రావాలి. క్రమశిక్షణ లేకుండా తిరుగుతున్న పిల్లలు బయట ఎలా ఉన్నారు?
క్రమశిక్షణ కలిగి జీవిస్తున్న పిల్లలు ఎలా ఉన్నారు? వీళ్ళిద్దరిని కూడా నడిపించేది ఎవరు? వర్షాకాలం మంచి వారి మీద పడుతుంది, చెడ్డవారి మీద పడుతుంది. అలాగే దేవుడు చూస్తూనే ఉన్నాడు. పిల్లలు మారుతారు. అయితే మనము భక్తిలో ఉండాలి అని అంటే ప్రార్థన ప్రారంభించాలి. మన హృదయాలు, మన ఆలోచనలు దేవుని కోసం వినియోగించబడాలి. అందుకే అంటాడు దావీదు మహారాజు, నా నడక పడక అన్నీ కూడా నువ్వు గమనిస్తున్నావు అంటున్నాడు. ఎలా తప్పించుకుంటావు దేవుని దగ్గర నుండి? అందుకే అంటాడు, బాబేలు గోపురం లాగా తారుమారు చేయకుండా మీ జీవితాలకు వెలుగుగా ఉన్న ఆయన తట్టు మనం తిరగాలి. ఆయన కోసం మనం జీవించాలి. ఆయన మార్గంలోకి మనం రావాలి అని అంటే సిద్ధపడి కలిగి ఉండాలి అంటే దేవునిలో గడపాలి, ప్రార్థన చేయాలి. ప్రతి బిడ్డ అభివృద్ధి పొందాలి అని అంటే దేవుని కోసం నిలబడే వ్యక్తులుగా ప్రతి బిడ్డ ఉండాలని ఆ దేవాది దేవుడి తరఫున కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తాను. సర్వశక్తి మిక్కిలి కృపమని గొప్ప తండ్రి, మీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి బలహీనత తొలగించండి, ప్రతి సమస్యకు మార్గం చూపించండి. భక్తులు అభివృద్ధి చెందుటకు సహాయం దయచేయండి. మార్గాలను సిద్ధపాటు చేసి, మా ఆలోచనలు సిద్ధపాటు చేసి, మా జీవితాలకు భద్రత కలిగించి, మా జీవితాలకు భరోసా కల్పించి నడిపిస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరి ఆలోచనలు కూడా భక్తులు వాళ్ళ అభివృద్ధి చెందుటకు సహాయం దయచేయండి. కుటుంబ భవిష్యత్తును మార్చండి. అలాగే పనులు చేస్తున్న పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. స్కూల్లో ప్రతి నిత్యము కూడా దైవిక జ్ఞానం కలిగి దేవునితోనూ అలాగే సమాజం పట్ల అవగాహన కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. అలాగే చదువు యందు అభివృద్ధి కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. జ్ఞానం అనుగ్రహించండి. మంచి చెడును నిర్ణయించుకునే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకి అవకాశం కల్పించమని, ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయమని, బంధువులను స్నేహితులను జ్ఞాపకం చేసుకోమని, ప్రతి బిడ్డ భవిష్యత్తు తీర్చిదిద్దమని కోరుకుంటూ క్రీస్తు పెట్ట ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.